ఇంచుమించు మీరు ఇంతకుముందు ఇది ఎంతవరకు మీకు ఐడియా ఉండొచ్చు? ఇది అంటే ఇప్పుడు మా పెద్దలకు అడిగినా కూడా ఇప్పుడు మాకైతే తెలియదు అంటున్నారు. కాబట్టి దాదాపు లాస్ట్ 2 జనరేషన్స్ ఉంటాయేమో, ఒక 100-200 సంవత్సరాల క్రితం ఉండదేమో అని అనుకుంటున్నాను. సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు కదా మీ ఊళ్ళో అస్వస్థతకు గురవుతున్నారని, ఎట్లా మీకు వచ్చింది అనుమానము? దీన్ని మార్చి చూద్దాము, అందరూ పక్క గ్రామాల్లో కూడా చేసి వాళ్ళు సుభిక్షంగా ఉన్నామని చెప్తే మేము కూడా చేద్దాం అనే ఉద్దేశంతో మా గురువు గారిని పిలిచి వాళ్ళ చేతుల మీద చేయడం జరిగింది. మీ గ్రామంలో ఎంతమంది ఉంటారు జనాలు? మా గ్రామం జనాభా వచ్చేసి ఒక 4,000 నుంచి 5,000 మధ్యలో ఉంటారు. అయితే మొత్తం ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్తలు వచ్చేసి ఒక దాదాపు 10-12 కిలోలు రావడం జరిగింది. అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమాన్ని గ్రామంలో 3 రోజుల పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులో భోజనం కూర్చున్న వ్యక్తి చేయడం కూడా జరిగింది అనమాట. మరి వాళ్ళకు అన్నదానం అంతా మేము విలేజ్ కమిటీ తరఫున ఎంతకల గ్రామంలో కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడు జరిగిందో తెలియదు. 3 రోజుల నుంచి అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. బొడ్రాయి కార్యక్రమం, నావి ప్రతిష్ట 3 రోజుల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ఊరు ఆడపడుచులు కానీ, ఆధ్యాత్మికంగా ఊరు ప్రజలు కానీ, ఊరు పెద్దలు కానీ అందరు సహకరించి చాలా బాగా చేశారని మేము అనుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు మీ ఊళ్ళో గ్రామస్తులు? మా ఊళ్ళో చెప్పలేము, చాలా ఉన్నారు. ఎంతమంది అంటే ఏం చెప్పగలుగుతారు, 1000 మంది వచ్చారు. 1000 మంది ఓన్లీ గ్రామస్తులు? ఓన్లీ గ్రామస్తులు, ఆడపడుచులు, రిలేషన్స్ అందరు. ఆధ్యాత్మికంగా జరిగింది. గురువు గారు అయినటువంటి మదనానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో కూడా చాలా బాగా జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకు వచ్చారు? వెంకటల గ్రామంలో నాభిశిల ప్రతిష్టాపన జరిగింది. ఆ కార్యక్రమానికి మేము వచ్చినాం అన్నమాట. ఎందుకోసం? నాభిశిల ప్రతిష్టాపన అంటే ఊరి క్షేమం గురించి నాభిశిల ప్రతిష్టాపన జరిగింది. ఆ కార్యక్రమానికి మేము అందరం వచ్చినాం.